జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు జపాన్లో వచ్చిన భూ ప్రకంపనలు రాజధాని టోక్యోతో పాటు పరిసర ప్రాంతాలను తీవ్రంగా కుదిపేశాయి. తెల్లవారుజామున 2 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైంది. భూకంపం వల్ల 5గురు గాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇబరాకి ప్రిఫెక్చర్ దక్షిణ భాగంలో భూమికి 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. మొబైల్ ఫోన్లలో అత్యవసర భూకంప హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపంతో టోక్యోలోని భవనాలు కొన్ని సెకండ్ల పాటు బలంగా ఊగాయి. దీంతో 460 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోచోబాజులో భూగర్భ నీటి పైప్ లైన్ పగిలిపోయింది. టోక్యో నెరిటా విమానాశ్రయానికి నడిచే ఎక్స్ప్రెస్ వే రైళ్లు మరికొన్ని స్థానిక రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.強い又来了おおでかいびっくりしたいやまだ揺れてる強いあこれ大きいなまだ揺れてるజపాన్లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ఆ స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. భూకంపం సంభవించినప్పుడు ఇళ్లలో ఉన్న వస్తువులు కావచ్చు, లేదంటే మాల్స్లో ఉన్న సామాన్లు కావచ్చు, ఆ భూ ప్రకంపనలకు అవన్నీ కూడా కదులుతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా అలర్ట్ సైరన్ మొబైల్స్లో మోగగాడింది. ప్రజలందరూ కూడా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. జపాన్లో అయితే భారీ భూకంపం సంభవించింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ భూకంపంలో సుమారు 5గురు వరకు కూడా గాయపడ్డట్టుగా జపాన్ ప్రభుత్వం తెలియజేస్తోంది. తూర్పు జపాన్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రాజధాని టోక్యోతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ భూకంపంతో 5గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. నివాస ప్రాంతాల్లో వస్తువులు ఏ రకంగా భూకంపానికి ఆ వస్తువులు కదులుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయిన సిచ్యువేషన్. కొంతమంది ఈ మొబైల్లో భూకంపం హెచ్చరికలకు సంబంధించి సైరన్ మోగడంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుమారు 460 గృహ సముదాయాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సిచ్యువేషన్ కొనసాగుతోంది.まだ揺れてる強いまだ揺れてる大丈夫強いびっくりしたよ